నమస్తే ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కుంభమేళాను ఎంతో పవిత్రంగా భావిస్తారు. పుష్కరానికి అంటే 12 ఏళ్లకి ఒకసారి నిర్వహించే ఈ మహాకుంభమేళకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 13 నుంచి కుంభమేళా ఉత్సవాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కానున్నాయి. ఈ కుంభమేళాలో స్నానం చేసేందుకు దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలి వస్తారు. అయితే ఈ పవిత్రమైన కుంభమేళాలో మనకి సాధువులు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటారు. వీరిని తపోధనులని ఎందుకు అంటారు? వీరు ఎందుకు నగ్నంగా ఉంటారు? ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ కుంభమేళాకే ఎందుకు వస్తారు? వీరిని చూసేందుకు, వీరి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు ఎందుకని తరలి వస్తారనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నాగ సాధువులు ప్రత్యేక వస్త్రాలంకరణ కలిగి ఉంటారు. వీరి జీవనశైలి కూడా చాలా సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. నాగ సాధువులు అంటే వివిధ అఖారాలకు చెందిన వారు. వీరు బట్టలు, బంధాలు, ఇతర వాటిని త్యజించి సన్యాసి జీవితాన్ని గడుపుతారు. వీరి ఆచారాల ప్రకారం శీతాకాలం, వేసవికాలం అయినా బట్టలు ధరించకుండా నగ్నంగానే ఉండాలి. వీరు తమ మనస్సుతో శరీరాన్ని శాసిస్తారు. తపస్సు, జ్ఞానం, బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. అంతేకాదు జనావాసానికి చాలా దూరంగా ఉంటారు. వచ్చే ఏడాది జనవరి 13న పుష్య పూర్ణిమ నుంచి కుంభమేళా పుణ్యస్నానాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 14వ తారీఖు మకర సంక్రాంతి, 3వది 29వ రోజు మోని అమావాస్య రోజున, 4వది ఫిబ్రవరి 3 అంటే 2025 ఫిబ్రవరి 3న వసంత పంచమి, 5వసారి 12 ఫిబ్రవరి 2025 పూర్ణిమ తిథి, చివరగా 26 ఫిబ్రవరి 2025 రోజు మహాశివరాత్రి నాడు కుంభమేళా వేల పుణ్యస్నానాలు ఆచరించాలి. కుంభమేళా వంటి ప్రత్యేక సమయంలో మాత్రమే వీరు బయటికి వస్తారు. నాగ సాధువులు అనునిత్యం ధ్యానంలో ఉంటూ సమాజానికి దూరంగా ఉంటామని దేవుని ముందు ప్రమాణం చేస్తారు. వీరు తమ అనుభవాలను, ఆలోచనలు కేవలం నాగ సాధువులతో మాత్రమే పంచుకుంటారు. అందుకోసం కుంభమేళాను వేదికగా చేసుకుంటారు. ఈ సందర్భంగా గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. భక్తులకు హితబోధ చేస్తారు. అంతేకాదు తమ శక్తియుక్తుల్ని కూడా ప్రదర్శిస్తారు. వీరు మహాకుంభమేళా సందర్భంగా ఒంటి నిండా భస్మం, పూలు, తిలకం, రుద్ర, పట్కా, రోలి, చందనం, డమరుకం, కాజల్, ఇనప ఉంగరం, అర్ధచంద్రుడు, త్రిశూలం, గదె తదితర ఆయుధాలను ధరించి అందరినీ ఆకర్షిస్తారు. వీరు ఆశీస్సులు పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. శివయ్యని స్మరించుకుంటూ నాగ సాధువులందరూ ఎల్లప్పుడూ నగ్నంగా ఉంటారు. ప్రత్యేకంగా కనిపించే గగనాన్ని తమ దుస్తులుగా పరిగణిస్తారు. కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా వాడాలో నాగ సాధువులకు బాగా తెలుసు. వీరు ఎల్లప్పుడూ చల్లని నీటితో స్నానం చేస్తారు. అనునిత్యం శివయ్యని స్మరించుకుంటూ కఠిన తపస్సు చేస్తారు. కుంభమేళా పూర్తయిన తర్వాత తాము నివసించే అడవులు, కొండలకు వెళ్ళిపోతారు. హిందూ పురాణాల ప్రకారం కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి పుణ్యస్నానాలు చేస్తారు. ఈ నదుల్లో స్నానం చేసేందుకు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేస్తారు. మహాకుంభమేళా కార్యక్రమం పురాణాల ప్రకారం నుంచి ఆనవాయితీగా వస్తుందని చాలామంది చెప్తారు. అమృత కలశం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అందులోని కొన్ని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయని, అందుకే 4 ప్రదేశాల్లో మహాకుంభమేళా జరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఇక్కడ స్నానం చేసే సకల పాపాల నుంచి ఉపశమనం లభిస్తుంది. భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని చాలామంది భక్తులు నమ్ముతారు.